ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కళ సహకారమవుతుందని ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు యుద్ధ ప్రాతిపదికన ఇల్లు నిర్మించుకొని ప్రభుత్వం ఇచ్చే లబ్ధిని పొందాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరకపల్లి గ్రామంలో కానుగంటి వనజ భిక్షపతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మల్లేష్ యాదవ్ కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. గత ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది అని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని అన్నారు. పెరకపల్లి గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దని, ప్రతి అర్హుడైన నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చి తీరుతుందని, ప్రతి లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు విడుదల వారీగా ప్రభుత్వం జమ చేస్తుందని చెప్పారు. ఇంటి నిర్మాణానికి మొగ్గు పోసుకున్న లబ్ధిదారులకు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మిట్టపల్లి కిష్టయ్య, మండల కొమరయ్య, కాశవేణి రవీందర్, కారుగంటి భిక్షపతి, బొల్ల శంకరయ్య, కారుగంటి తిరుమల్, పోతరాజు శ్రీనివాస్, పోతరాజు కనకయ్య, పోతరాజు వెంకటయ్య, పోతరాజు సుధాకర్, బొల్ల శ్రీహరి, జక్కోజు రామ్మూర్తి, జక్కోజు రవి, బొల్ల పరమేశ్వర్, చిరంశెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క ఇల్లు కూడా ప్రభుత్వం మంజూరు ఇవ్వలేదు. రేవంత్ సర్కారు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినటువంటి సంవత్సరం లోపల నుంచే ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద యావత్తు తెలంగాణ ప్రజానీకానికి ఎంతోమంది ఎదురుచూస్తున్నటువంటి గృహాలను సొంతంగా నిర్మించుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ప్రభుత్వం ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయల పారితోషికంతోని ప్రతి ఒక్క పేదవాళ్ళు సొంతింటి కళ కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయంతో అందరూ కూడా గ్రామాలలో ఇల్లు నిర్మించుకుంటారు. దీనికి ఈ యొక్క ప్రభుత్వానికి ఇల్లు మంజూరు చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే రవాణా శాఖ మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన ఇన్ఛార్జి మంత్రి సుమ్మల నాగేశ్వరరావు గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము. మా పెరకపల్లి మన ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఎన్నో ఇళ్ళు వచ్చినాయి. అందరూ కూడా వేగవంతంగా చేస్తూ కట్టుకుంటారు. ఈ యొక్క ఉపాధి అనేది ఒక ఇల్లు గృహాలు మంచినట్టు ఇల్లు కాకుండా సుతార్ల కానీ, మేస్త్రుల కానీ, ఇటుక కానీ, లేకుంటే కంకర కానీ, ఇసుక కానీ మిగతా వారికి కూడా ఉపాధి దొరుకుతుంది. ఈ ఇళ్ళ వల్ల ఎంతోమందికి ప్రయోజనం దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రతిష్టాపన ఇచ్చినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ ఈ యొక్క ఇళ్లను అందరూ కూడా సకాలంలో నిర్మించుకొని ప్రభుత్వం కూడా వెంటనే బిల్లులు చెల్లిస్తుంది. కాబట్టి అందరూ కూడా సకాలంలో చెల్లించి నిర్మించుకొని ఈ యొక్క బిల్లులను పొంది ప్రభుత్వానికి కృతజ్ఞతగా మీరు అందరూ ఇల్లు కట్టుకోవాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని అర్హులందరూ నిర్మించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పెరకపల్లిలో ముగ్గు వేయడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటిది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదవాడి సొంతిల్లి కళ నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకంతో ఎంతోమంది తన సొంతింటి కళను నెరవేర్చుకుంటూ వారి యొక్క పేదవాడికి ఆ ఇంటి నిర్మాణం అనేటువంటిది ఒక కళగా ఆ కళను సాకారం చేసే దిశగా మా కాంగ్రెస్ నాయకులు అందరికి కూడా పార్టీలతోటి సంబంధం లేకుండా బీఆర్ఎస్ వారిని కావచ్చు, బీజేపీ వాళ్ళే కావచ్చు, అర్హులైనటువంటి ఏ వ్యక్తికైనా కూడా ఇందిరమ్మ ఇళ్లను
మంజూరు చేయడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి అవకతవకలు లేకుండా పూర్తి పారదర్శకత్వంతో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అభినందనలు. గత ప్రభుత్వం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు, అల్లుడత్తే ఏడవండాలి, కొడుకత్తే ఏడవండాలి అని చెప్పి తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నటువంటి ఆ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు పంచకుండా వారిని నష్టపరిచింది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లను మిగతా సభ్యులు ఎవరైతే ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదలు పెట్టాలి. ఎందుకంటే మొదటి దశ అయిపోతేనే తర్వాత రెండో దశను మనం ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మంత్రి గారు కూడా దీన్ని ఆదేశించడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇళ్లను నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు పెరకపల్లిలో ఇందిరమ్మ ఇల్లు ముగ్గు పోయడం జరిగింది. ఇంకా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే గతంలో సుతా మాకు రెండు బ్రిడ్జిలు ఇచ్చిండు, ఈ రోడ్లు సుతా ప్రారంభమైనాయి, సీసీ రోడ్లు ఇచ్చిండు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అందరూ మొదలుపెట్టారు, అందరి బేస్మెంట్ దాకా అయినాయి. ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ సుతా మొదలుపెట్టి చేపిస్తాం. మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాం. 10 సంవత్సరాలలో ఏ ఒక్కరు కూడా ఏ ఊళ్ళో ఇల్లు రాలేదు, అప్పుల రాష్ట్రం చేసిండు. మళ్ళీ ఎప్పుడైనా ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేస్తే ఏ నాయకుడైనా అంతే అవుతారు. ఒక గడిల పాలన లెక్క చేసిండు ఇలా రేవంత్ రెడ్డి సర్కార్. ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చేస్తుంది. ఏ ఊళ్ళోనైనా ఉన్నాయంటే అప్పుడు ఇందిరాగాంధీ హయాంలో కాలనీలు ఇచ్చి కొట్రసలు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి పాలన కూడా కట్టుకునే వారికి అందరికీ అర్హులైన వారందరికీ ఇచ్చారు. ఇప్పుడు కొంచెం అప్పుల బాధలు ఉన్నది కాబట్టి అందరు ఇంకున్నారు అర్హులు. దశాల వారీగా అందరి కళ నెరవేర్చుతారని మా రాష్ట్ర రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారికి, మా విలేజ్ ఉన్న నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను.